హాయ్ ఎవ్రీవన్. చల్లగా సాయంత్రం వర్షం పడుతుంటే మీకేది తినాలనిపిస్తుంది? నాకు మాత్రం వేడి వేడి బజ్జీ తినాలనిపిస్తుంది. మిర్చి బజ్జీని ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేనైతే స్పెషల్ మిర్చి తీసుకోలేదు, మామూలు కర్రీస్కి వాడే మిర్చినే తీసుకున్నాను. ఒక 15 to 20 మిర్చి తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి తర్వాత చాకుతో అడ్డంగా చీల్చి అందులోని గింజలను తీసేశాను. ఇలా అన్నింటినీ చేసి రెడీ పెట్టుకొని ఒక్కొక్క మిర్చిని తీసుకుంటూ చీల్చి గింజలన్నీ తీసేసి ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా గింజలన్నీ తీసేసిన మిర్చిని వేరే ప్లేట్లోకి తీసుకొని చూడండి, మిర్చిలో ఒక్క గింజ కూడా లేకుండా అన్ని మిర్చిలను తీసేసి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని తీసుకొని మిర్చి లోపల రాసుకోవాలి. ఇలా అన్ని మిర్చీలకు లోపల సాల్ట్ని రాసుకోవాలి. మనం ఇక్కడ ఏ స్టఫింగ్ వాడడం లేదు, జస్ట్ లోపల కొద్దిగా సాల్ట్ని రాసుకుంటున్నాం. ఇప్పుడు శనగపిండి మిక్సింగ్ని చూద్దాం. నేను 20 వరకు మిర్చీలను తీసుకున్నాను. ఆ 20 మిర్చీలకు ఈ కప్పుతో 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు, కారం, వాముని కొంచెం నలిపి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొద్దిగా సాల్ట్. మనం ఆల్రెడీ మిర్చిలో స్టఫ్ చేసాం, కొద్దిగా సాల్ట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వంట సోడా. వీటన్నింటినీ బాగా రబ్ చేసుకుంటూ పిండిలో కలిసేలాగా కలుపుకుందాం. బాగా రబ్ చేస్తూ పిండిలో కలిసేలాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఏమైనా ముద్దలు ఉంటే వాటిని తీసేసుకుంటూ కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఇలా ఒకే వైపు 2 minutes కలుపుకోవాలి. పిండి ముద్దలు ఏవీ లేకుండా
పిండిని ప్రాపర్గా కలుపుకోండి. పిండి మిక్సింగ్ ఎంత బాగా చేస్తే మన మిర్చి బజ్జీ అంత బాగా వస్తుంది. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క మిర్చిని పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసుకుందాం. నేను ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ చెప్పనా? ఫస్ట్ ఒక 4-5 బజ్జీలని ఆయిల్లో ఫ్రై చేసుకొని 2-3 మినిట్స్ తర్వాత పక్కనెట్టుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో ఇంకొక 4-5 మిర్చి బజ్జీలను వేయించుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంతకుముందు ఆయిల్లో తీసిన మిర్చి బజ్జీలను కలిపి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మీ మిర్చి బజ్జీ బయట హోటల్లో చేసినలాగా ఫ్లఫీగా వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మేమైతే ఏ మసాలా పౌడర్తోనూ సర్వ్ చేసుకోం. జస్ట్ ఆనియన్తో మిర్చిని లాగిస్తాం. ఇప్పుడు మా బాబు మిర్చిని టేస్ట్ చేస్తున్నాడు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో